వారే సునీత గారు గోపీనాథ్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వారే అఫ్కోర్స్ వేరే ఇంకా చాలామంది వచ్చి ఉంటారు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ జూబ్లీస్లో అలాగే శ్రీశైలం యాదవ్ గారు టీడీపీ ఇదే కదా అంటే అక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఇది ఉండేది ఇప్పుడు కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా ప్రభావవంతంగా దాని రోల్ ఎలా కనిపిస్తుంది మీకు నాకు తెలిసి అయితే వారి పాత్ర ఏం లేదు కదా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వారు ప్రచారంలో కూడా లేరు పార్టీగా వారు స్టాండ్ తీసుకున్నట్టుగా లేరు మరి వారి పార్టీకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారో లేదో నాకు తెలియదు బట్ నాకున్న అవగాహన మేరకు అయితే వారు ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇప్పుడు శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆ పార్టీ వైఖరి ఇంకెవరు చెప్పినా దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు ఇప్పటివరకు అయితే నాకు తెలిసి చంద్రబాబు గారు ఎక్కడైనా చెప్పలేదు ఈ ఎలక్షన్లో పోటీ పెట్టలేదంటేనే అంటే వారి ఉద్దేశం ఇక్కడ పార్టిసిపేట్ చేయట్లేదని కదా కాబట్టి ఇంతవరకు అయితే అధికారికంగా చేయట్లేదు అనధికారికంగా కూడా చెప్పలేదు ఇక్కడ వారి అభిమానులు వారి పార్టీ వారు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు నాకున్న అవగాహన అయితే మరి గోపి గారి గతంలో ఎన్టీ రామారావు గారితో ఉన్న ఒక అనుబంధం అదే దాని దృష్ట్యా తప్పకుండా మరి చాలా మంది మీకు కూడా దగ్గరగానే ఉంటారు కదా అట్లా ఏమన్నా నాకు తెలిసి అయితే మాగంటి గోపి గారికి ఎన్టీ రామారావు గారితో ఉన్న ఒక చిన్న ఇప్పుడు కాదు కదా గోపి గారు పాపం ఆయన సినిమా ప్రొడ్యూసర్గా ఉన్న కాలం నుంచి నేను చిన్నప్పుడు స్కూల్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి చదువుకునేవాడిని బషీర్బాగ్లో అప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వస్తే ఒక పెద్ద కట్అవుట్ కనబడేది ఎన్టీ రామారావు గారిది ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉందో అక్కడ ఉండేది ఒక పెద్ద కట్అవుట్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను కట్అవుట్ చూసింది అది ఎన్టీ రామారావు గారిది అది కూడా ఏంటి దానవీర శూరకర్ణలో కట్అవుట్ పెద్ద కట్అవుట్ నిలువెత్తు కట్అవుట్ ఆ కట్అవుట్ పెట్టి కింద మాగంటి గోపీనాథ్ అని రాసి ఉండేది అది గోపిది పర్మనెంట్ అడ్డా ప్రెసిడెంట్ కూడా ఉండేవాడు అది గోపి పర్మనెంట్ అడ్డా ఆయన శ్రీపతి రాజేశ్వర్ ఇద్దరు ఉండేవారు శ్రీపతి రాజేశ్వర్ గారు తర్వాత సనత్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు గోపీనాథ్ గారు తెలుగు యువత సో ఇద్దరు పేరు ఉండేది అక్కడ సో అట్లా అంటే గోపికి ఎన్టీ రామారావు గారితో ఉన్న అనుబంధం అట్లాంటిది కాబట్టి సహజంగా తెలుగుదేశం అభిమానులు మాకే ఓటేస్తారని నేనైతే అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు పీజీఆర్ గారు ఎన్టీఆర్ గారిని పదే ప్రస్తావిస్తున్నారు విగ్రహాలు పెడతానని మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారిది ఇక్కడెక్కడ బోరబండలో సంబేర్ పీజీఆర్ గారి విగ్రహాలు ఇది కొంత అక్కడ ఉన్న పీపుల్ని కొంత మాస్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుంది అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది వెంకటకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ గురించి ఏమన్నారో ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు తూలనాడిన విధానం కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన విషయం కానీ కాంగ్రెస్ నాయకులను కుక్కమూతి పెందులో అన్న విషయం కానీ మనం మర్చిపోవడానికి వీల్లేదు నా పేరు కూడా తారక రామారావు కాబట్టి నేను మర్చిపోయాను ఆయన రేవంత్ రెడ్డి గారికి పాపం నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడన్నా పర్సనల్గా కలిసారో లేదో తెలియదు కానీ మా నాన్నగారు ఆ పార్టీలో పుట్టిన వ్యక్తి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వ్యక్తి కాబట్టి సహజంగా మాకు మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ మాది మొదటి నుంచి ఈరోజు కాదు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు ఎందుకంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా స్థాపించారు ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విగ్రహం పెడతానంటే మాకెవరికి అభ్యంతరం ఏం లేదు కానీ ఎన్టీ రామారావు గారు ఆత్మ మాత్రం క్షోభిస్తుంది ఎందుకంటే ఎవరికి వ్యతిరేకంగానైతే వారు పార్టీ పెట్టారో వారు వచ్చి మేము విగ్రహాలు పెడతామంటే డెఫినెట్గా ఆత్మ క్షోభిస్తుంది ఒకటి రెండవది ఎన్టీ రామారావు గారి విగ్రహాల విషయం వస్తే ఖమ్మం పట్టణంలో ఒక 65-70 ఫీట్ల విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారిది ఆయన శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసింది మా పార్టీ నాయకులు పువ్వాడ అజయ్ గారు నామా నాగేశ్వరరావు గారు దాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలిగింది ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ప్రాంతాలు కానీ కులం కానీ ఎన్టీ రామారావు గారికి అభిమానులు అంతటా ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు పెట్టి కాంగ్రెస్ చేసిన తప్పులు ఏమన్నా ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే మాకేం కావచ్చు స్వాగతం ఆయన అభిమానుల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం కాకపోతే ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం క్షోభిస్తుంది ఎందుకంటే కుక్కమూతి పిందెలు కాదు కదా మీరు అయితే అంటే తప్పు పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ ఎన్టీ రామారావు గారి ఆత్మ కానీ క్షోభించే విధంగా కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాన సంఘం పెడితే ఇంకా మంచిది వాళ్ళకి కావాలంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమండి కానీ ఓట్ల కోసం ఈ ఫీట్లు చేయడం మంచిది కాదు ఎనీవే అది పక్కన పెడితే అది పక్కన పెడితే పీజేఆర్ గారికి శోభించి వారిని చంపింది ఎవరండి నాకు తెలియక అడుగుతాను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవి వ్యక్తిగతమైన ఇది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా శోభించే విధంగా చేసి చివరికి అనారోగ్యంతో పీజేఆర్ గారు